తాజా అంశాన్ని చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, పిఎస్ఆర్ కస్టడీకి సంబంధించి వివరాలేంటి? ఈ రోజు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగింది. విజయవాడ కోర్టు 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే ముంబై నటి పైన అక్రమంగా కేసు పెట్టిన కేసులో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే ఆయన అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే వారం రోజులు కస్టడీకి కావాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం కస్టడీకి తీసుకొని ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. దాంతో పాటు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేందుకు అనుమతించింది. ఈ 3 రోజుల పాటు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని న్యాయస్థానం తెలిపినట్టు న్యాయవాది తెలిపారు. మొత్తం మీద ఈ వారం రోజులు కస్టడీకి అడిగిన నేపథ్యంలో పిటిషనర్ తరపు సిఐడి తరపు న్యాయవాదులు ఇంకా ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇంకా కొన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కస్టడీకి అనుమతించాలని కోరారు. అరెస్టు సమయంలో విచారణ జరిపినప్పుడు కొన్ని ప్రశ్నలను దాటవేశారని, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకు అసలు ఎవరు ముంబై నటిపైన కేసు నమోదు చేయమని తెలిపారు, అదేవిధంగా ఎందుకు తెలిపారు, అసలు విద్యాసాగర్ కు ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎలా పరిచయం ఏర్పడింది, ఎవరు పరిచయం చేశారు, ఇటువంటి కీలక విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కేసు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో విచారణ చేపడుతున్న క్రమంలోనే మరోసారి కస్టడీకి తీసుకోవాలని, మరోసారి విచారణ చేయాలని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయుల తరపు నుంచి ఈ డీజీ స్థాయి అధికారి కావటంతో ఆల్రెడీ ఇప్పటికే పూర్తి సమాచారం సిఐడి పోలీసులు తెలుసుకున్నారు. కస్టడీకి అవసరమో లేదు అని అటు పిఎస్ఆర్ ఆంజనేయులు తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే ఇరువురి వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ధన్యవాదాలు జయప్రకాష్.